మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంతయనగా 600 తూముల సన్నపు గోధుమ పిండియు, 1200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవియు కాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులును తేబడెను. యూఫ్రటీసు నది యువతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది యువతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కులా నెమ్మది కలిగియుండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను, అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపుశాలలును, రౌతులకు 12,000 గుర్రములును ఉండెను. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారికందరికిని ఏమీయూ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను. మరియు గుర్రములను, పాటు పశువులను ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున ఎవలును గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును, బుద్ధిని వర్షింప శక్యము కాని వివేచనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను. కనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమయ్యుండెను. అతడు సమస్తమైన వారికంటెను, యెజ్రాహీయుడైన ఏతాను కంటెను, మహోలు కుమారులైన హేమాను, కల్కోలు, దర్దా అనువారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబనానులో ఉండు దేవదారు వృక్షమునే కాని, గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే కాని చెట్లన్నిటిని కూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అనువాటినన్నిటిని గూర్చియు అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండియు, జనులందరిలో నుండియు మనుషులు సొలొమోను నొద్దకు వచ్చిరి.